నమస్తే V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. అహంకారానికి ఆత్మగౌరవానికి జరిగిన పోరాటం తెలంగాణ చరిత్రలోనే ఏదో మరుపురాని ఘట్టం. చరిత్రలో ఎంతో మంది నేతలు ప్రజాస్వామ్య పరిపాలనలో తమ ఉనికిని చాటుకున్నారు. వారిలో జ్యోతి బస్ ఏకంగా 27 ఏళ్ల పరిపాలన కొనసాగించి ప్రజా మన్ననలను పొందుకున్నాడు. అలాంటి కోవలోనే వస్తాడనుకున్న కేసీఆర్ 9.5 సంవత్సరాలకి ఎందుకు ప్రజల మనసులో స్థానాన్ని సంపాదించుకోలేకపోయాడు? అది స్వయంకృత అపరాధమా, లేక కుటుంబంలోని వ్యక్తులే ఆయనను ఒత్తిడి చేసి పరాభవానికి గురి చేశారా? పాలనా పరిపాలకులుగా ఎన్నికైన ఎమ్మెల్యేల పనితీరు బాగోలేకనా? ఏకపక్ష నిర్ణయాలే కొంపముంచాయా? ఇలాంటి ఎన్నో విషయాలపై ఈ వారం V3 న్యూస్ చైర్మన్ డెస్క్ కాచన్ కామెంట్స్. భారతీయ ఇతిహాసాలలో కర్ణుడి చావుకు 100 కారణాలన్నట్టుగా మలిదశ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ప్రజలను ఒక్కతాటిపై నడిపిన తెలంగాణ ఉద్యమ ధీరుడు మన కేసీఆర్. ఆయన పూర్తి పేరు మరొక్కసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అలాంటి కేసీఆర్కే ఓటమి వెంటాడింది. అది స్వయంకృత అపరాధమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన అడ్మినిస్ట్రేషన్, టీడీపీ నుంచే ఆయన నేర్చుకున్న రాజకీయ అనుభవం, కేంద్ర మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంతో అనుభవాన్ని గడించాడు. మనం ఒకరి దగ్గర పనిచేసేదేంటి, మనమే మన రాష్ట్రాన్ని సాధించుకోలేమా అన్న ఒకే ఒక్క కారణంతో మలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. నాటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మలిదశ తెలంగాణ పోరాట ఉద్యమాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళి ప్రపంచాన్నే అబ్బురపరిచే భారతీయ రాజకీయ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడే ప్రత్యేక రాష్ట్రాన్ని భారత రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ 3ని అనుసరించి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరించారు. దీనికి పట్టిన సమయం 14 ఏళ్ళు. ఇదంతా తెలంగాణ చరిత్ర. కానీ ఆ చరిత్ర ఇప్పుడు కనుమరుగైపోయే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే నాటి ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత భారతీయ రాష్ట్ర సమితిగా ఏర్పడిన పిదప ప్రజల ఆదరాభిమానాలను పోగొట్టుకుంది. అదేదో కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయింది అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని మరింతగా మెరుగుపరిచిన, ప్రజల ఆర్థిక జీవన విధానాన్ని మార్చేసే దిశగా చేసిన ముచ్చటగా 3వసారి ప్రజలు అవకాశం ఇచ్చేవారు. కానీ అసలు జరిగిందేమిటి? వాస్తవ పునాదుల మీద నవనిర్మాణం చేయాల్సిన తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఏర్పడి అహంకారపూరితమైన మాటలతో, రాజకీయంలో వాడని పద సంభాషణలతో తెలంగాణ భాషని, యాసని పూర్తిగా వక్రీకరించి రే సన్నాసి, దద్దమ్మ లాంటి పదాలను ఉపయోగిస్తూ తెలంగాణ సీఎంగా తన పరువును తానే పోగొట్టుకున్నాడు. మాటల మాంత్రికుడిగా పేరు పొందుకున్నాడు. అంతేకాదు, ఏనాడైతే తెలంగాణ ఆత్మ గౌరవ నినాదంతో తెలంగాణ ఉద్యమంలో 4.5 కోట్ల ప్రజలని తన ఏకైక గొంతుతో ఏకం చేసిన ఆనాటి కేసీఆర్ 2 దఫాలుగా అధికారం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్గా మారిపోయిన పిదప నేను వెలమ జాతికి చెందినవాణ్ణి, పక్కా వ్యవసాయదారుణ్ణి అనే మాటలు పదే పదే పలుకుతూ వచ్చారు. అదే ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని ఆలోచనలో పడేసేలా చేసింది. అంతేకాదు, తాను తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు కనీసం సాటి ఎమ్మెల్యేలను, తోటి మంత్రులను సైతం లెక్క చేయని వైనం. మొత్తానికి కుటుంబ పాలన దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని తమ సొంత ఇంటి ప్రాపర్టీగా వాడుకున్నాడు కేసీఆర్. అందుకే 2014లో అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలు అర్రే తెలంగాణ అభివృద్ధి చేసే విషయంలో మరో 5 సంవత్సరాలు ఇచ్చేద్దాం, ఈ 5 సంవత్సరాలు సరిపోలేదు, మరో 5 సంవత్సరాలు అవకాశం ఇద్దామని జాలిపడి దయ చూపి అవకాశం ఇచ్చారే కానీ తానేదో పెద్ద పొడుస్తాడు, సాధిస్తాడు అనుకొని కాదు. అదీ కాక జై తెలంగాణ అంటే కోటి గొంతులు జై తెలంగాణ అనే ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే ఆ స్వరం భారతీయ రాష్ట్ర సమితిగా ఏర్పడిన తరువాత అది పూర్తిగా అంతరించుకుపోయింది. జై తెలంగాణ నినాదమే లేకపోతే ఆనాడు ఉద్యమం బలపడేదా? జై తెలంగాణ అనే నినాదం జనమంతా గర్జించకపోతే తెలంగాణ రాష్ట్ర కళ నిజమయ్యేనా అన్నది జవాబులేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి.
2014లో తొలిసారి రాజకీయ పార్టీగా మారిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. మొదటిసారి తెలంగాణ రాజకీయ చరిత్రలో మొదటిసారి గెలిచి సువర్ణ అక్షరాలతో తన పేరును లిఖించుకుంది. మరి ఆంధ్రప్రదేశ్లో కారు చీకట్లో మగ్గిన తెలంగాణ సమాజాన్ని వెలుగు వైపు నడిపించడానికి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా పదవి ప్రమాణం చేసిన నాటి నుండి అంటే 2014 సంవత్సరం ఆ రోజు నుండి కేసీఆర్ 2018 వరకు ఎంతో కష్టపడి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి భారతదేశానికి దిక్సూచిగా మారాడు. అలాంటి కేసీఆర్ ముచ్చటగా మూడవసారి ఎందుకు అధికారాన్ని దక్కించుకోలేకపోయాడన్న సందేహం ఇప్పుడు అందరినీ వేధిస్తుంది. ఆయన చేసిన తప్పేంటి? 2014 తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా అవతరించి రాజకీయ పార్టీగా పురుడు పోసుకుంది. దీని వెనక ఓ మహా చరిత్ర దాగి ఉంది. ఇది బహిరంగ రహస్యమే అయినా మళ్ళొక్కసారి యాద్ చేసుకోవాలి. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత తెలంగాణ రాదేమో అన్న సందేహంతో ఇదే ఎల్బీ నగర్ సాక్షిగా శ్రీకాంతాచారి మొట్టమొదట బలిదానమైంది. ఆనాటి నుండి వందల కొద్ది తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను త్యజించి రాష్ట్రాన్ని అందివ్వండి బాబోయ్ అంటూ తమ ఊపిరిని రాష్ట్ర భవిష్యత్తుకు ధారపోశారు. అప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ హుటాహుటిన ఢిల్లీకి పయనమై తమ కుటుంబ సభ్యులతో ఆనాడు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్న శ్రీమతి సోనియా గాంధీ దగ్గర నిలబడి చేతులు కట్టుకొని, అమ్మా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తాను, మీ మేలు మరచిపోలేను, నా తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారు అని ముసలి కన్నీరు కార్చలేదా కేసీఆర్? ఆనాడు సోనియా గాంధీ ధైర్య సాహసాలతో తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారే అనే ఒక ఆవేదనతో తల్లిగా ప్రసవ వేదనను తెలిసిన మాతృమూర్తిగా ఆలోచించి రాజ్యాంగ నిపుణులతో చర్చించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ రోజే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా మీరు తెలుగు రాష్ట్రాలలో లేకుండా చేసిన ఘనత ఎవరికి దక్కుతుందో వేరే చెప్పాలా సార్? నిజానికి రాష్ట్రం వేరు చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుంది అని తెలిసిన ఆనాడు రాష్ట్రాన్ని ఇవ్వడానికి మొగ్గు చూపిన శ్రీమతి సోనియా గాంధీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో లేకుండా చేసిన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం పల్లెత్తు కామెంట్ అయినా చేయలేదు. ఎందుకంటే జాతీయ పార్టీకి చెందిన అధ్యక్షురాలుగా ఉన్న శ్రీమతి సోనియా గాంధీ దార్శనికతకు, రాజకీయ అనుభవానికి నిదర్శనంగా, సాక్షిగా ఆనాడే ఆమె తన ఓపికను పెట్టుబడిగా పెట్టింది తెలంగాణకి. దాని ఫలితం తెలంగాణ రాష్ట్ర సాధనలో 2014 నుండి 2018 వరకు అంటే 2 దఫాలుగా అధికారం కోల్పోయిన కనీసం అస్తిత్వ పోరాటానికి నడుం కట్టి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తీసుకురావడానికి ఎన్నో పాదయాత్రలు, ఎన్నో మీటింగులు, ఎన్నో బహిరంగ సభలు నిర్వహించిందో కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని మనమందరం మర్చిపోలేం. అలాంటి కాంగ్రెస్ పార్టీని మొదట దశలోనే తుడిచిపెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారం చెలాయిస్తూ వస్తున్న క్రమంలో ఎంతమందిని తమ సొంత అనుకున్న వాళ్ళని పక్కకు నెట్టి బహిష్కరించాడో మనందరికీ తెలిసిందే. ఇది వ్యక్తిగతంగా చంద్రశేఖర్ రావుకు కరెక్టే అనిపించిన తెలంగాణ సమాజం జీర్ణించుకోలేదు. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కలలుగన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర నుండి ఎంతోమంది తెలంగాణ రాష్ట్రం కొరకు రాజకీయ జీవితాన్ని ప్రపంచ క్షేత్రంలో, ప్రజాక్షేత్రంలో నిరాటంకంగా కొనసాగించారు. అలాంటి వారిలో ఈటల రాజేందర్ని పక్కన పెట్టేశాడు. ఆ దెబ్బ గట్టిగా కనపడకుండా కేసీఆర్ కడుపుల తాకింది. కేసీఆర్ ఆనాడు పట్టించుకోలేదు. అదీకాక 2018లోనే మరోసారి అధికారం దక్కించుకున్నాక తెలంగాణ ఉద్యమ ద్రోహులను తన క్యాబినెట్లో మంత్రులుగా నియమించుకున్నాడు. ఇదే తన రాజకీయ జీవితానికి సమాధిగా మొదలైంది. తెలంగాణ సమాజం మొత్తం వ్యతిరేకించిన ఏకపక్ష నిర్ణయాలతో సీఎం కేసీఆర్ అంటే మాట ఇస్తే తప్పడు అనే విధంగా 2 సార్లు ఎన్నో హామీలు, ఎన్నెన్నో ప్రకటనలు చేసిన వాటిలో సంక్షేమ పథకాలను విరివిగా అందించాడు తెలంగాణ ప్రజలకి. అందులో పింఛన్లు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, వికలాంగులకు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా పింఛన్లను పెంపు చేశాడు. అంతేకాకుండా విద్యార్థులకు మెరుగైన
విద్యను అందించే దిశగా నవోదయ స్కూళ్లను గురుకులాలను వృద్ధి చేసి దళిత గిరిజన జాతి విద్యార్థులను ఉన్నత స్థానానికి తీసుకొచ్చేలా ప్రయత్నం చేశారు. అంతేకాకుండా తెలంగాణ ఆడబిడ్డలకు పెళ్లిడు సమయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి గొప్ప గొప్ప పథకాలను అందించి ఆడపిల్ల పుడితే వారి కళ్యాణానికి ఇబ్బంది పడే ఆ తల్లిదండ్రులకు ఆపద్ బాంధవుడుగా తానే నిలిచి పెళ్లి చేశాడు. బిడ్డ పుడితే తల్లికి కేసీఆర్ కిట్టు లాంటి పోషక విలువలున్న ఆహారాన్ని కూడా అందించాడు. అంతేకాదు రైతన్నలకు రైతు బీమా, రైతు బంధు లాంటి ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు రైతుకు పెట్టుబడి సహాయం కింద రైతు బంధును అందించి రైతన్నను తలెత్తుకునేలా దేశ చరిత్రలో ఎవరూ రైతుకు చేయలేని సహాయాన్ని ధైర్యంగా చేశాడు కేసీఆర్. అదే దిశగా బడుగు బలహీనులకు డబుల్ బెడ్రూములు అందించాలని ఒక గొప్ప నిర్ణయంతో డబుల్ బెడ్రూములను కట్టి తెలంగాణ ప్రజలకు పంచాడు. దళితుల ఆత్మ గౌరవానికి దెబ్బ తగలకుండా వారిని ఆర్థిక రంగంలో ముందుకు తీసుకురావడానికి, వ్యాపారంలో ఉత్తీర్ణులుగా చేయడానికి దళిత బంధువుగా మారి 10 లక్షల రూపాయలను వారికి గిఫ్ట్గా అందించాడు. ఇలాంటి ఎన్నెన్నో సంక్షేమ పథకాలను అందించిన సీఎం కేసీఆర్ వాటి కార్యాచరణ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా చేయకపోవడం వలన అదే ఆయనకు ఒక మాయని మచ్చగా చరిత్రలో చెడ్డ పేరును తీసుకొచ్చాయి. 2014 నుండి 2018 వరకు సీఎం కేసీఆర్ తన మేనిఫెస్టోలో ప్రకటించని ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను సైతం అందించినా కానీ తెలంగాణ ప్రజలు ఆయన ముచ్చటగా 3వసారి సీఎంగా చూసేందుకు ఇష్టపడలేదు. ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్గా ఉన్న పార్టీని ప్రజలు ఆదరించారు, అభిమానించారు, గౌరవించారు, హక్కున చేర్చుకొని అధికారాన్ని కట్టబెట్టారు. మరి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన తరువాత తెలంగాణ ప్రజలు ఆ సెంటిమెంటును వదులుకోలేక, టీఆర్ఎస్ను కాదనలేక నలిగి విసిగి వేసారి ఆ పార్టీకి దూరంగా వెళ్ళిపోయారు. రాష్ట్రంలో సీఎంగా ఉంటూ తన జీవితాన్ని సుస్థిరం చేసుకోలేని సీఎం కేసీఆర్ అసమర్థుడు కాడా, రాజకీయ అపరచానుక్యుడా అనే విషయాల్ని తమకు తామే పెనవేసుకొని పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ పథకాలు కేవలం నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత ఆనాటి సీఎం కేసీఆర్కే ఉంటుంది. ఇది నిజం. తెలంగాణ పల్లెల్లో ప్రతి ఇంటిలో ఒక సంక్షేమ పథకం అందే ఉంటుందన్న నమ్మకాన్ని సీఎం కేసీఆర్ కల్పించాడు. ఇది ఆయన పనితీరుకు నిదర్శనంగా మారిపోయింది. కానీ 3వసారి సీఎంగా అవకాశాన్ని ప్రజలు ఎందుకు దూరం చేశారు? ఆయన ఓటమికి గల కారణాలేంటి? కుటుంబంలోనే వారసులే ఆయన రాజకీయ జీవితాన్ని సమాధి చేశారా అన్న సందేహాలు బీఆర్ఎస్ అభిమానులకు కలుగుతున్నాయి. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలతో సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకొని భారతదేశ చరిత్రలోనే చిన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కాపీ కొట్టి అందించేంతగా కేసీఆర్ పరిపాలన ఆదర్శంగా మారిపోయింది. మరి అలాంటి పరిపాలన 2018లో అధికారంలోకి వచ్చాక 2వసారి పరిపాలన అహంకారపూరితమైనదిగా, ఎవరిని లెక్క చేయడు అనే విధంగా మారిపోయిందని అనుమానాల మధ్య సీఎం కేసీఆర్ పరిపాలన 2వసారి కొనసాగింది. అంతేకాదు తాను ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమం పథకం పూర్తిగా స్వార్థపూరితమైనదిగా, తమ పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూరేలా చేశారనే ఆరోపణలు గట్టిగా ఆ నోట ఈ నోట ఎదుర్కొన్నాడు. నాడు తెలంగాణ ఉద్యమంలో ఎదుర్కొన్న అవమానాల కంటే రాష్ట్రం సాధించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 2వసారి అధికారం చెలాయిస్తున్న సమయంలోనే వచ్చిన ఆరోపణలు ఆయన అసలు లెక్క చేయలేదు. ఇది కేసీఆర్ రాజకీయ జీవితానికి దూరం చేసేలా అడుగులు పడ్డాయని ఆనాడు తను అస్సలు ఊహించలేదు. ముఖ్యంగా తన కుటుంబంలోని వారందరికీ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అంటే అది కుటుంబ పార్టీ అనేలా మారిపోయింది అనే విమర్శలు వస్తున్నా వాటిని తిప్పికొడుతూ నిజమే మాది కుటుంబ పార్టీయే అని తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే అని సమర్థించుకున్నా దాని వెనక స్వార్థపూరితమైన ఆలోచనే ఉన్నాయన్న నిజాన్ని తెలంగాణ ప్రజలు సూక్ష్మంగా గ్రహించారు. అందుకే ప్రతి పథకంలోని లొసుగులను ఎత్తిపట్టి మరీ ప్రభుత్వానికి కనపడేలా ఆయా సోషల్ మీడియాల ద్వారా ఎన్నో తప్పులను, మోసాలను కేసీఆర్ కళ్లకు కట్టినట్టుగా చూపించారు. కానీ కేసీఆర్ ఆనాడు చేసిందేమిటి? తన ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, తెలంగాణ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల స్వార్థపూరితమైన రాజకీయానికి చరమగీతం పాడుదామని హెచ్చరించిన కేసీఆర్ అసలు పట్టించుకోలే.
ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించుకుంటున్నారు సార్, ఇది తెలంగాణ ప్రజల సొమ్ము అని ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా తమ గొంతును గర్జించి వినిపించిన కేసీఆర్ పట్టించుకోకపోగా మూడవసారి ఎన్నికల్లో వారికే మళ్ళీ టికెట్ను కట్టబెట్టాడు. తెలంగాణ ప్రజలకు ఇది ససేవిరా నచ్చలేదు. అంటే ఇది కేసీఆర్ దొరపాలనకు నిదర్శనంగా మారిపోయిందని తేల్చేసుకొని తీర్పును మార్పు దిశగా అందించారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగి ఎత్తిపట్టి చూపించే తెలంగాణ పోరాట బిడ్డల ఆత్మగౌరవం దెబ్బతినేలా కొనసాగిన పాలన 2018 రెండవసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ తీరు పూర్తిగా అహంభావపూరితమైన పోకడలతో నియంతలా మారిపోయింది. కేసీఆర్ పరిపాలనను తెలంగాణ ప్రజలు చూసి భరించి చీదరించుకున్నారు. కేసీఆర్ అంటే ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు అభిమానం, గౌరవం ఎంతో ఉంది. కేసీఆర్ లేని తెలంగాణను ప్రజలు చూడలేరు. కానీ ఆ గౌరవాన్ని తానే పోగొట్టుకునే స్థితిలో అధికార దాహంతో, అధికార స్వభావానికి లోనై తనను తాను మర్చిపోయి, ఉద్యమ నాయకుడిగా ఉన్న పనితీరును మర్చిపోయి, నేనే తెలంగాణ సీఎం, నాదే ఈ తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనేంతగా తెలంగాణ ప్రజలను తన వైపు తిప్పుకున్నాడు. అంతేకాదు, తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటానికి ప్రత్యేకగా నిలిచే వేడుక బతుకమ్మ పండుగ. అలాంటి బతుకమ్మ పండుగను ఖండాంతరాలు దాటించిన ఆ ఘనతను తానే చెప్పుకుంటూ బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ అనే అంతలా తన బిడ్డపై మమకారంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఖండాంతరాల బయట తాకట్టు పెట్టాడు. తన కడుపున పుట్టిన బిడ్డలు కేటీఆర్, కవిత ఎన్నో సందర్భాల్లో ఆయనకు రాజకీయ చిక్కులు తెచ్చిపెట్టినా కడుపులో దాచుకొని కాపాడాడే కానీ వారిని రాజకీయ జీవితం నుంచి దూరం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆనాడు ఆయన అన్న మాటలే తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. దళిత సీఎంని చేస్తా, నాకెందుకు పదవి, నేను నా ముసల్ది ఇద్దరికి సరిపోను ఆస్తి ఉంది, నా కొడుకు నా బిడ్డ విదేశాల్లో ఉన్నారు, నాకు అవసరం లేదు, తెలంగాణ బిడ్డలు బాగుపడితే చాలు అని చెప్పుకొచ్చిన ఆ పెద్ద మనిషి అధికారం వచ్చాక పూర్తిగా మారిపోయాడు. అధికారం వచ్చాక మారిపోవడం సహజం. కానీ కేసీఆర్ని ప్రజలు అభిమానించారు, గౌరవించారు, ప్రేమించారు. అందుకే ఆయన అంతలా అహంకారపూరితంగా మారిపోవడాన్ని ప్రజలు అస్సలు తట్టుకోలేకపోయారు. ఎందుకంటే నైజాం సర్కరోడా నీ గోరి కడతాం అనే పాటలతో ఆనాడు ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకొచ్చిన తెలంగాణ నేల ఇది. ఉద్యమ పోరాట బిడ్డలను కన్న తల్లి తెలంగాణ తల్లి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాట ప్రస్థానం అంతా ఇంత కాదు. ఇలా ఎన్నో సంగతులు తెలిసిన కేసీఆర్ తప్పులెన్నో వారు తమ తప్పులు ఎరుగరయ్యా అనే నానుడిని నిజం చేశారు. అందుకే 2023 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతూ తెలంగాణ ఆత్మ గౌరవానికి, అహంకారపూరితమైన పాలనకు జరిగిన ఈ పోరాటంలో ఆత్మ గౌరవాన్ని గెలిపించుకొని ఒక రకంగా తెలంగాణ ప్రజలే గెలిచారు. అందుకే తెలంగాణ అంటేనే ఒక ప్రత్యేకమైన రాష్ట్రం, ఒక ప్రత్యేకమైన స్వభావం, ఒక ప్రత్యేకమైన అభిమానం, ఒక ప్రత్యేకమైన సెంటిమెంటు. మరి ఇలాంటి ప్రజలను పరిపాలించాలంటే ఎంత ఓపిక, ఎంత సహనం, ఎంత సుదీర్ఘ రాజకీయ జీవితం, అనుభవం కావాలి. నిజానికి జ్యోతి బసులాగా 25 ఏళ్ళు పరిపాలన కొనసాగిస్తాడు సీఎం కేసీఆర్ అని అనుకున్న కేసీఆర్ కేవలం 10 సంవత్సరాల్లోనే తన జీవితాన్ని, తన రాజకీయ జీవితానికి తానే సమాధి తోడుకున్నాడు. ఇది తెలంగాణ చరిత్ర మరచిపోలేని ఘట్టం. మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు కోరుకున్న విజయం ఆత్మ గౌరవ నినాదపు సంకేతం. 2023 సార్వత్రిక ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఓడిపోయిన తెలంగాణ ప్రజల్లో ఆయన శాశ్వతంగా నిలిచిపోతారు. తెలంగాణ రాష్ట్రంలో తనదైన పరిపాలన పనితీరును కొనసాగించిన సీఎం కేసీఆర్ తమ నాయకులు చేసిన తప్పిదాలు ఆయనకు శాపంగా మారిపోయాయి. ఎమ్మెల్యేల అవినీతి, ధనదాహం, భూకబ్జా, చేతివాటం, ప్రకృతి వనరుల దోపిడీని ప్రజలు సహించి ఓపిక నశించి 2023 ఎన్నికల్లో మార్పును కోరుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మగౌరవానికి, అహంకారానికి జరిగిన పోరాటంలో తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజలు మరొకసారి నిలబెట్టుకున్నారు, మార్పును కోరుకున్నారు. కేసీఆర్ వ్యక్తిగతంగా ప్రజలకు ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. ఇక ఇప్పుడు ప్రగతి భవన్ కాస్త డాక్టర్ అంబేద్కర్ ప్రజాభవన్గా మారనుంది. సామాన్యులు సైతం అక్కడికి వెళ్ళి తమ సమస్యలను చెప్పుకునే వీలుంటుంది. ఏదేమైనా తెలంగాణ ప్రజల పోరాటం ఎన్నటికీ ఆగిపోకూడదు. నిరంతరం పోరాటమే ఊపిరిగా మార్చుకున్న తెలంగాణ బిడ్డలు ఉద్యమ రణధీరులే.
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలానికి వారసులే. ఇది ఈ వారం V3 న్యూస్ చైర్మన్ డెస్క్. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. నమస్తే.